వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న రచ్చా మీడియాపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రచ్చా మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తే ఉద్యమానికి కూడా వెనకాడబోమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. అసలు రచ్చా మీడియాపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను దోగ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను 28వ తారీఖున రచ్చా మీడియా వాళ్ళకి అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేయడం జరిగింది. వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నా గురించి 2 గంటలకి దోగ్రామం వచ్చారు. తాడేపల్లిగూడెం నుంచి వచ్చి నా సమస్య తెలుసుకుని దానిపైన విచారణ చేసి తెల్లవారుజామున వీడియో రిలీజ్ చేశారు. దానిపైన వెంటనే తణుకు రూరల్ ఎస్ఐ గారు కూడా కేసు నమోదు చేశారు. నాకు చాలా సహాయం చేశారండి. నాకు న్యాయం జరిగేటట్టుగా చేశారు రచ్చా మీడియా వాళ్ళు. వాళ్ళ పైన ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. వాళ్ళ దగ్గర నీతి నిజాయితీ అనేది ఉంది. వాళ్ళు ఎంతో తెలుసుకుని దాని మీద విచారణ జరిపించే ఇలాంటి వీడియోస్ పెడతారండి వాళ్ళు. దీనిపైన ఎటువంటి మీడియా పైన తప్పుడు కేసులు పెట్టడం అనేది, రాజకీయం చేసి తప్పుడు కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. మేమంతా కూడా రచ్చా మీడియాకి సపోర్ట్గా ఉంటాము. వాళ్ళు నిజాయితీగా తెలుసుకునే అన్నీ వేస్తారండి. నా విషయంలో కూడా చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా రాశారు. అలాగే కూడా అందరి విషయంలో కూడా వాళ్ళు ఉన్నదే రాస్తున్నారు. అలాంటి తప్పుడు కేసులన్నీ కూడా తీసేయాల్సిందిగా కోరుతున్నాం. మేమందరం కూడా రచ్చా మీడియాకి సపోర్ట్గా ఉంటాము. నమస్కారం అండి. నా పేరు నాస్ సూర్యారావు, సీమాంధ్ర మాల్మోహన్ రాష్ట్ర అధ్యక్షుని. లాస్ట్ ఇయర్ నుంచి 1 ఇయర్ ఇంటి దగ్గర ఉన్నానండి. నాకు అనారోగ్య కారణం యాక్సిడెంట్ ఇచ్చా నేను ఇంటికాడ ఉన్నాను, హాస్పిటల్లో ఇట్లేను, అందుకే బయటికి రాలేదు. కానీ రోజు వార్తలు చూస్తున్నాను. ఒక దళిత స్త్రీని దళిత బాలికని మైనర్ బాలికని చాలా దుర్మార్గం. దానిపై రచ్చా మీడియా న్యూస్ ప్రజెంటేషన్ చేసింది. అది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజెంటేషన్ చేసింది. ఆ వార్త ప్రజలందరూ చూశారు, చాలా సంతోషించారు. కానీ ఉన్నతాధికారులు, పోలీసు వారు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని మధ్యలో పెట్టి పోలీసు వారు మరి రచ్చా మీడియాపై కేసులు కట్టడం జరిగింది. అవి చాలా దుర్మార్గం. ప్రజల పక్షాన్ని నిలబడే రచ్చా మీడియా ఈ సపోర్ట్ చేయవలసింది మానేసి మీరు ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలా కేసులు కట్టడం చాలా దుర్మార్గం. దీనిపై మేము చాలా స్పందిస్తున్నాం. అలాంటి రచ్చా మీడియా వారిపై ఎలాంటి కేసులు కడితే వారికి మేము అండగా నిలబడి ఎలాంటి ఉద్యమానికైనా మేము వెనకాడేది లేదు, పోరాటం చేస్తామని తెలియజేస్తాం. రచ్చా మీడియా మీద అక్రమ కేసులు పెడితే మేము పోరాటం చేస్తాం. రచ్చా మీడియా చాలా మాకు మంచిగా చేసింది. ప్రజలందరికీ మంచిగా చేసింది. ఇలాగ దౌర్జన్యం చేసి అక్రమంగా కేసులు పెడితే మేము కూడా పోరాడతాం. అందరికీ నమస్కారం అండి. కేసులపల్లి నా పేరు విజయ్ అండి. ఈ రచ్చా మీడియా వల్ల మేము అందరం బాగుపడ్డామండి. అక్రమ కేసులు పెడుతున్నారని రచ్చా మీడియా అండి. సొందన కూడా మమ్మల్ని కేసులో విగెత్తే రచ్చా మీడియా వచ్చి మమ్మల్ని ఆదుకుందండి. అలాగా రచ్చా మీడియా మీద కేసులు పెట్టి నేను తీయాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈ అక్రమ కేసులు పెడతాం వల్ల ఏమవుతుందంటే మీడియా కూడా ఇబ్బంది పడుతుందండి. దయచేసి రచ్చా మీడియా మీద పెట్టిన కేసులు తీయవలసిందిగా కోరుతున్నానండి. తీయకపోతే మేము కూడా పోరాటం చేస్తామండి. చూసారుగా, రచ్చా మీడియా అంటే ప్రజలకు ఎంత నమ్మకం ఉందో, ఎంత భరోసా ఉందో. అందుకే రచ్చా మీడియా ఎప్పుడు కూడా తప్పు చేయదు, తప్పు చేస్తున్న వారిని రచ్చా మీడియా వదిలిపెట్టదు. చూస్తూనే ఉండి మీ రచ్చా మీడియా.